సాగునీటి రంగంలో నూతన అధ్యాయం. నరసరావుపేటలో ఘనంగా ప్రారంభమైన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత 90 రోజుల ప్రత్యేక కార్యక్రమం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం. కత్తవ వాగు వద్ద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి సంరక్షణ మరియు సాగునీటి వనరుల పునరుద్ధరణే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే 90 రోజుల ప్రత్యేక కార్యక్రమం సోమవారం నరసరావుపేట నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లోని కత్తవ వాగు వద్ద జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గారు కత్తవ వాగు వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వాగు పరిస్థితిని పరిశీలించి పూడికతీత మరియు కాలువల అనుసంధానానికి అవసరమైన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 6 నుండి జూలై 5, 2026 వరకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించారని తెలిపారు. సాగునీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా సాగునీటి సంఘాలు క్రియాశీలకంగా వ్యవహరించి నీటి వృధాను అరికట్టాలని మరియు కాలువల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమం పనుల గుర్తింపు 10 రోజులు, నిధుల మంజూరుకు 5 రోజులు, పనుల అమలు 70 రోజులు మరియు రిపోర్టింగ్ 5 రోజులు అనే 4 దశల్లో అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు స్థానిక మహిళా మరియు పురుష రైతులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్లు మరియు నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు సజావుగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, మండల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.